పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్స్లో ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రక్తదానం ద్వారా అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడవచ్చని అడ్వకేట్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. అయ్యో ఓకే ఆధ్వర్యంలో నిన్న ఈరోజు చేపట్టినటువంటి హెల్త్ క్యాంప్స్కి నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు వీరికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిలాన్ కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం కూడా ఇలాంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మతాలకు అతీతంగా ఏ మనిషిలోనైనా భావించే అదే రక్తం. అతను ముస్లిమా, హిందువా, క్రైస్తవా ఏదని కాదు. సో ప్రతి మనిషికి అవసరం ఉండే రక్తం. సో రక్తం ఏం చేసినప్పుడు ఇది ఏ మతస్థు రక్తం చూడదు, ఏ కులం వ్యక్తి రక్తం చూడదు. ఆ గ్రూప్ మ్యాచ్ అవుతుందా లేదా, ఏ ప్లస్ బి ప్లస్ ఓ ఇట్లాంటివి చూసిస్తాం తప్ప మతాలకు కులాలకు అతీతంగా మనందరిలో కూడా ప్రకటించేది ఒకటే రక్తం. ఈరోజు నిజంగా కూడా చెప్పాలంటే అనేక మంది యాక్సిడెంట్లో కానీ ఇతర కారణాల వల్ల సరైన టైంలో రక్తం అందక ప్రాణాలు కోరుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో రక్తదానం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు అన్ని స్వచ్ఛంద సంస్థల్లో ముందుకొచ్చి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో లయన్స్ క్లబ్ కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ చేస్తుంటాయి. సో మీరు కూడా ఇలాంటి రెగ్యులర్ క్యాంప్స్ అరేంజ్ చేసినట్టుంటే ప్రజల లోపల కూడా ఒక అవేర్నెస్. చాలా మంది బ్లడ్ ఇవ్వాలంటే భయపడతారు. అది బ్లడ్ ఇస్తే మనం హెల్త్ ఖరాబ్ అవుతుంది. కానీ వాస్తవం చెప్పాలంటే సంవత్సరానికి కనీసం 2 సార్లు బ్లడ్ ఇస్తే ఆ మనిషి ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే మన బాడీ నేచర్ ఏంటంటే కొంచెం రక్తం కోల్పోతే మళ్ళీ అది రికవర్ చేసుకుంటుంది. సో కాబట్టి మీరు ఒక 200 ml తీస్తే మనకి వితిన్ నో టైం మనలో మళ్ళీ ఆ రక్తం అనేది మనలో తయారవుతుంది. కాబట్టి రక్తదానం చేసిన వ్యక్తి కూడా ఆరోగ్యానికి మంచిది. ఒక మంచి కార్యక్రమానికి ఇంకొక వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నిర్వాహకులకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా నేను యాక్చువల్గా నేను లేను, అదర్వైజ్ ఉపయోగిస్తే నేను కూడా ఇందులో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి నా ద్వారా కూడా కొంతమందిని దాతలను ఇన్వైట్ చేసే పరిస్థితి ఉండే. కానీ నేను ఇంకొకటి హైదరాబాద్ వెళ్ళాము, నిన్న నైట్లో రావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.